అందరూ నమస్తే. నేను మీ శ్రీనివాస్. బండి భగీరథ్ అరెస్ట్, పరారీ నుంచి అరెస్ట్ వరకు కూడా ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చెప్దాం. వీడియోని కంప్లీట్గా చూడండి. ఖచ్చితంగా ఏంటంటే ఇది ఒక సామాజిక కోణంలో చూస్తే, అంటే ఒక డబ్బున్న ఫ్యామిలీ, ఒక పలుకుడున్న ఫ్యామిలీ, ఒక రాజకీయంగా పరపుతున్నటువంటి ఫ్యామిలీ తప్పు చేస్తే రాజకీయ ముసుగులో మనం తప్పించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం చట్టాలకి, రాజ్యాంగానికి, చట్టానికి అన్నిటికీ అతీతం అని చెప్పేసి అని భావించేటువంటి వ్యక్తులకి. సో దీనికి ముందుగా మనం ఒక విషయం అండి, మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఉంటుంది అన్నమాట, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అయితే టాపిక్లోకి వెళ్తే కనుక, బండి భగీరథ్ తను చేసేటువంటి విషయం అంతా అందరికీ తెలిసిందే కదా. సో కాకపోతే ఇక్కడ నేను దీన్ని మనం మాట్లాడుకునే ముందు ఈ ఇష్యూకి సంబంధించి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉండేటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, లేదా సోకాల్డ్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరూ కూడా ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మనం చూసాం. సో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కానీ వన్ సైడ్ తీసుకొని ఇదంతా హనీ ట్రాప్, ఇదంతా ఒక డబ్బున్న ఫ్యామిలీని పట్టుకొని, ఒక రాజకీయంగా చాలా పరపుతున్నటువంటి ఫ్యామిలీలో ఉండేటువంటి వ్యక్తుల్ని ఒక ట్రాప్ చేసేటువంటి ఒక ఇది అని చెప్పేసి ఒక వన్ సైడ్ తీసుకొని మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది చూసాం కదా మనం. సో ఇదంతా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదేంటిది ఇలా మాట్లాడేస్తున్నారని చెప్పేసి కూడా ఈవెన్ వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వర్గాలు కూడా భావించేటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఒక బాధిత ఫ్యామిలీ, మరీ ముఖ్యంగా ఒక మైనర్ బాలిక, తనకు సంబంధించి ఎన్ని రకాల వార్తల్ని చెప్పారండి. తన డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది అని చెప్పేసి ఎన్నో రకాల వార్తలు. మా చేతిలో ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర ఇవి ఉన్నాయి, మా దగ్గర ఇవి ఉన్నాయి, తను అసలు మైనరే కాదు, తన మేజరు, తనకి ఇది, తను ఏం చేస్తుందంటే డబ్బున్న ఫ్యామిలీలో ఉండేటువంటి వ్యక్తుల్ని, అబ్బాయిల్ని వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తుంది, వాళ్ళతో పరిచయం పెంచుకుంటుంది, చాలా రకాలు మాట్లాడిన మామూలు మాటలు కూడా కాదండి, ఇంకేవో మాట్లాడుతుందని చెప్పేసి అని కూడా. అంటే ఒక మైనర్ బాలికని పట్టుకొని, ఒక మైనర్ బాలిక తాలూకా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఆ ఏరియాలో ఉండేటువంటి, అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక మైనర్ బాలికకి సంబంధించినటువంటి ఒక ఏదైతే పర్సనల్ విషయాలు ఉంటాయో, అంటే గోప్యత పాటించాలి. సో ఆ గోప్యతను కూడా పాటించాలనే ఇంగితం కూడా లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు, మనకు ఒక మీడియా ఛానల్ ఉంది కాబట్టి, మనకు ఒక ఛానల్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పేసి అనేటువంటి విషయాలు ఎంతోమంది చేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేసే క్యాంపెయిన్ కూడా ఈరోజు పోలీసులు వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చారనేది ఒక విషయం ఉందన్నమాట. ఏంటని నోటీస్ అంటే, వీళ్ళందరికీ కూడా ఒక స్క్రిప్ట్ వెళ్ళింది కదా. అంటే చూసారు కదా చాలామంది, ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఒక దీని నుంచి రావటం, ఇదంతా ఈ దాడి ఇదంతా చూసిన పోలీసులకు అర్థమైంది, వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చారు, వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నారనేది కూడా ఒక వార్త అనమాట. ఇది ఓవరాల్గా ఏంటంటే ఈరోజు బండి సంజయ్ ఒక నాటకీ పరిణామాల మధ్యన, ఎందుకంటే మే 8న ఎప్పుడో ఈ కేసు ఇదైంది. దాని తర్వాత తను అబ్స్కాండ్ అవటం, అలాగే తెలంగాణలో ఉండేటువంటి చాలామంది ప్రజా సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, ప్రతిపక్షాలు కానీ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేయడం అన్నీ మనం చూస్తాం. సో ప్రతి మెట్రో రైల్స్లో కానీ, చాలా రకాల ఏరియాస్లో కానీ, వాల్స్కి ఇవన్నిటి కూడా అబ్స్కాండ్ అయ్యాడు, మీరు ఇది సమాచారం అందిస్తే కనుక మీకు ఇది అదని చెప్పేసి అని కూడా, అంటే పెద్ద ఎత్తున, అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఒక రాజకీయ నాయకులు అనే కన్నాను, ఒక అంటే ఒక ఏమంటారు, ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ ఉండేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, ఇలా అందరూ కూడా దీన్ని ఒక పెద్ద ఎత్తున దీన్ని చేయడం వలన, ఈవెన్ అక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంకా దీనిలో ఇది అనుకుంది ఏమో తెలియదు అని కూడా చెప్పాం మనం. సో దీన్ని ఒక సీరియస్గా తీసుకోవడం, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వెయిటింగ్ న్యూస్ కాన్క్లేవ్లో భాగంగా బండి సంజయ్ దీన్ని చేసుకొని తన కొడుకుని చట్టం ముందు ప్రవేశపెట్టాలి, చట్టం ముందు ఇచ్చేయాలి, విచారణ ఎదుర్కోవాలి, తప్పేమన్నా ఉంటే కనుక అక్కడ తేలుతుంది, అంతేగాని ఇలా కాదని చెప్పడం. సో మరుసటి రోజు ఎలా జరిగిందని కూడా మనం చూస్తాం. మరుసటి రోజు ఏంటంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనని వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సరే, ఇక్కడ ఏంటంటే తను అరెస్ట్ అయ్యాడా, లేకపోతే బండి భగీరథకి సంబంధించిన వర్గం ఏంటంటే ఏం చెప్తూ ఉంటుంది చూసాం కదా మనం. ఏంటంటే తనగా వెళ్ళాడు, అంటే కేంద్ర మంత్రి గారు అప్పచెప్పేశారు, చట్టమైన గౌరవంతో అని చెప్తూ ఉన్నారన్నమాట.
మరి ఈ 9 డేస్ 10 డేస్ కూడా ఎందుకు పరారీలో ఉన్నాడు అనేది కూడా ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉందన్నమాట. ఇది ఓవరాల్‌గా. అయితే ఇక్కడ మెయిన్‌గా ఈరోజు ఈ వీడియోలో ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, బాధిత కుటుంబం, ఒక బాధిత కుటుంబం పక్షాన నిలబడాల్సినటువంటి ఒక మీడియా, ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఉండేటువంటి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, ఒక క్యారెక్టర్ బ్యాడ్ చేస్తూ, ఒక ఏరియా అంటే ఒక మనం ఒక మైనర్ బాలికకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం పబ్లిక్‌గా చెప్పకూడదని తెలుసు వాళ్ళకి. కానీ డబ్బు కాసిపడ్డారో లేకపోతే ఇంకో దానికి మనకు తెలీదు. అంతా విచారణ ఇచ్చేస్తారు. ఈవెన్ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అండి. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక థంబ్‌నెయిల్ పెట్టి ఇదంతా హనీ ట్రాప్, ఒక రాజకీయ నాయకుడు తాలూకా అంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి, కేంద్ర మంత్రి గారి అబ్బాయి కాబట్టి దీనికే తీసుకొని ఇచ్చేస్తా ఉన్నారని చెప్పేసని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక థంబ్‌నెయిల్ పెట్టి, డిస్కషన్స్ పెట్టి, దీని వెనక ఎవరున్నారో మాకు తెలుసు, ఇదంతా హనీ ట్రాప్ అని చెప్పి మాట్లాడినటువంటి ఒక న్యూస్ ఛానెల్‌లో నిజంగా ఈరోజు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇది ఒక హనీ ట్రాప్ అని చెప్పేసి ఎలా మనం నిర్ధారిస్తాం? హనీ ట్రాపా? తప్పు జరిగిందా? వీళ్ళది తప్పా? వాళ్ళది తప్పా? ఏంటి అనేది తేల్చాల్సింది పోలీసులు. అలాగే దీనికి సంబంధించి ఒక తీర్పునివ్వాల్సింది న్యాయ వ్యవస్థ. సో ఇవన్నీ మానేసి మనమే ఇక్కడ ఛానల్‌లో కూర్చొని ఎవరో క్వెషన్ అడుగుతారో ఆ క్వెషన్‌కి ఏంటంటే ఈయనేదో పెద్ద ఇదిలా ఏంటంటే ఇదేదని చెప్పేసని ఒక తీర్పునిచ్చేసే ప్రయత్నం, అంటే వీళ్ళే డిస్కషన్ పెడతారు, వీళ్ళే తీర్పునిచ్చేస్తారు. ఇదంతా ఈరోజు వీళ్ళందరూ తలని ఎక్కడ పెట్టుకుంటారు అని చాలామంది నెటిజన్స్ ఏకిపారేస్తున్నారండి. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఉన్న మనం, ఒక బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన మనం, ఒక బాధిత కుటుంబానికి వాయిస్‌గా ఉండాల్సిన మనం, ఒక బాధిత కుటుంబ వాయిస్‌ని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన మనం, ఒక మైనర్ బాలిక, మరీ ముఖ్యంగా ఒక మైనర్ బాలిక ఒక బాధిత కుటుంబంగా ఉంది. సో అటువంటి సందర్భాల్లో ఒక వాయిస్, ఒక దన్ను, ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక నైతిక స్థైర్యం ఇవ్వాల్సిన మనం, వాళ్ళకి బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన మనం ఒక వెర్షన్ తీసుకొని ఏ తప్పు లేదు, ఇదంతా హనీ ట్రాప్ అని చెప్పడం, అలాగే ఆ బాలికకి సంబంధించి, ఆ అమ్మాయికి సంబంధించిన క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ, ఆ అమ్మాయి అటువంటిది, ఎంతమందితో తిరుగుతుందో, ఎంతమందితో పరిచయం ఉందో, ఎవరెవరితో మాట్లాడుతూ ఉందో, అలాగే మైనర్ బాలిక కదా, అదే మైనర్ బాలిక లేకపోతే మైనరా లేకపోతే మేజర్ అని చెప్పేసి దీనికి సంబంధించిన డిస్కషన్లో మా దగ్గర ఒక ఆధారాలు ఉన్నాయి, దీనిలో ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది, అమ్మాయి కుటుంబం ఏం చెప్తుంది అని చెప్పేసి ఇంకా రకరకాలుగా అమ్మాయి తాలూకా ఏరియా కానీ, అమ్మాయి ఎక్కడుంటుంది, అమ్మాయి తాలూకా ఫ్యామిలీ ఏంటి, అమ్మాయి తాలూకా ఇదేంటి, ఆ విషయాలు ఏవి కూడా మనం మాట్లాడకూడదు, ఆ విషయాలు ఏవి కూడా ప్రచురించకూడదని మనకు తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ మరి ఎందుకు ఇదంతా కూడా ఒక వెర్షన్ తీసుకుని ఎందుకు మాట్లాడడం అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే పరిస్థితి. ఈవెన్ సరే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేటువంటి ఒక మగవాళ్ళకి పక్కన పెడితే, ఒక మహిళలుగా ఉండి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక మహిళలుగా ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఉండి, ఒక మహిళలుగా ఉండి, వాళ్ళు అమ్మాయి క్యారెక్టర్కి సంబంధించి, అమ్మాయి తాలూకా గోప్యతకు సంబంధించి, అమ్మాయి తాలూకా ఇన్ఫర్మేషన్ సంబంధించి, అమ్మాయి తాలూకా ఏవైతే ఇంతకుముందు వీళ్ళు ఈ భగీరథ్ అమ్మాయికి సంబంధించినటువంటి ఏవైతే భగీరథ్ వర్గంకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశారు. సోషల్ మీడియాలో అమ్మాయి తాలూకా ఫొటోస్, వీడియోస్, ఆడియో చార్ట్స్ ఇవన్నీ కూడా బహిర్గతం చేసి, అమ్మాయి ఇటువంటిది, అమ్మాయి తాలూకా క్యారెక్టర్ ఇది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసిన దాన్ని వీళ్ళ తాలూకా ఛానల్లో చూపించడం అనేది ఈరోజు వాళ్ళకి కూడా నోటీస్ ఇస్తూ ఉన్నారనేది. నోటీస్ ఇవ్వడం కదండి, ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్స్ ఎంతవరకు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాలి. అలాగే భగీరథకి సంబంధించి కూడా ఈరోజు ఒక కేంద్ర మంత్రి గారి అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి, సో అదే సహాయ మంత్రి గారి అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే భగీరథ్ తాలూకా ఫాదర్కి సంబంధించి పదే మాట్లాడదని చెప్పేసి వాళ్ళకి తీసుకొచ్చారు కదా, సో అందుకని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. సో ఇక్కడ ఏంటంటే భగీరథకి సంబంధించి ఈ కేసులో అయితే ఈరోజు కొత్త సెక్షన్ కూడా యాడ్ చేశారంట, ఒక బలమైన సెక్షన్ కూడా యాడ్ చేశారంట. మరి ఏ ఆధారాలు లేకుండా మరి ఈరోజు ఈ కేసులో ఇంకొక కొత్త బలమైన సెక్షన్ యాడ్ చేశారు, ఎందుకు ఇచ్చేశారు? మరి ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా మాట్లాడారు కదా, వీళ్ళందరూ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, వాళ్ళ తలని ఎక్కడ పెట్టుకుంటారు? బాధ్యత ఉండాలి కదండి. ఏదో చిన్న వ్యక్తిలో, చిన్న యూట్యూబరో, చిన్న ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడంటే ఒక అర్థం ఉంది. ఒక బాధ్యతగా ఉన్న మనం ఒక సెక్షన్ తీసుకొని, ఒక సైడ్ తీసుకొని, ఒక వెర్షన్ తీసుకొని, ఇది రైటు, ఇది రాంగు, వీళ్ళది తప్పు, వీళ్ళది తప్పు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనం వీడియో చేసుకున్నాం. మనం ఇదంతా తేల్చాల్సింది
ఇదంతా ఎంక్వైరీ చేయాల్సింది ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఇచ్చేస్తది. అలాగే తీర్పుని వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వాళ్ళకి వదిలేద్దాం. మనం ఎలా మాట్లాడతాము అని చెప్పేసని కూడా మనం మాట్లాడుకున్నాం. సో, అవన్నీ వాళ్ళకి తెలియదని కాదు కదా! వాళ్ళకి తెలుసు కదా! మరి ఎలా మాట్లాడేస్తాం? ఎందుకు అంటే జనాల్ని పబ్లిక్‌లో వీళ్ళందరికీ కూడా ఆ అమ్మాయికి ఆ తాలూకా బాధిత కుటుంబం తాలూకా వెర్షన్‌ని వాళ్ళు బాధితులు కాదు. వాళ్ళు ఇది, వాళ్ళు అది అని చెప్పేసి ఒక డిఫెన్స్ మోడ్‌లోకి అంటే వాళ్ళేంటంటే వాళ్ళు బాధితులు కాదు. బాధితులు వీళ్ళు. వీళ్ళు హనీ ట్రాప్‌లో పడ్డారు అని చెప్పేసని ఒక మ్యానిప్యులేట్ చేసేటువంటి ఒక దీన్ని చూసాం గదా! మొత్తం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉండేటువంటి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన స్క్రిప్ట్ వెళ్ళటం. వాళ్ళందరూ ఏం చెప్పారంటే కూడా చూసారు చాలామంది. సో, ఇదంతా జరుగుతూ ఉందండి. మరి ఇప్పుడు భగీరథకి సంబంధించి ఈ ఈరోజు వ్యవస్థకు సంబంధించి పనితీరు ఎలా ఉంటుంది? వ్యవస్థలు ఎంత మేర దీన్ని ఇచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు ఒక బాలికకి సంబంధించి పేరెంట్స్, ఆ మదర్ ఎవరైతే ఉంటారో ఆ మదర్ కూడా కేంద్రానికి అంటే ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాశారనేది కూడా ఉందనమాట. మాకు రాజకీయాలతో ఏం సంబంధం లేదని దయచేసి కామన్‌గా ఏంటంటే ఒక రాజకీయ ఇది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వేరే ఆపోజిట్ వర్గం ఇచ్చేస్తది. తను ఒక బాలిక కుటుంబం ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబం, పేరెంట్ ఆ మదర్ ఏంటంటే దయచేసి మాకు రాజకీయాలు వీటితో ఏం సంబంధం లేదండి. రాజకీయంగా మాకేమి ఇది కాదు. ఏమి వద్దు మాకు. మాకు కావాల్సిందైతే న్యాయం. మాకు కావాల్సిందేంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఇచ్చేసాడో ఆ నిందితుడికి శిక్ష పడాలి, శిక్ష పడి తీరాలి అనేది ఆ బాధిత మహిళ తాలూకు మదర్ చాలా బలంగా కోరుకుంటూ ఉన్నారనేది లేఖలు రాశారనేది ఒక వార్త ఉందనమాట. సో, ఖచ్చితంగా చాలా బాధ కలిగించే అంశం అండి. ఇప్పుడు ఎవరైతే భగీరథ్ ఉన్నాడో ఈ భగీరథ్ అంట 2 సార్లు, 3 సార్లు కాదండి చాలా సందర్భాల్లో లైంగిక దాడిని ఆ అమ్మాయి పైన చేశాడనేది ఈరోజు పోలీసుల తాలూకా దీనిలో బయటపడతా ఉందనమాట. సో, చాలా బాధ కలిగించే విషయం కదా! ఖచ్చితంగా మైనర్ బాలిక కాబట్టి ఇంతకుముందు సో కాల్డ్ ఎవరైతే చెప్పారో ఇష్టంగా వెళ్ళింది కదా! తినిపిస్తా ఉంది కదా! భగీరథనేమో భగీ అని పిలిచేంత క్లోజ్‌నెస్ ఎలా వచ్చింది? క్లోజ్ ఎలా ఉంది? వీళ్ళందరూ కూడా ఎక్కడ తిరిగారని చెప్పేసని. సరే ఇదంతా మనకు తెలుసు కదా! చూసాం కదా! ఇంతకుముందు బాగానే ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సో, ఇదంతా జరిగింది. ఇదంతా బయటకొస్తది. ఇదంతా పక్కన పెడదాం. ఇదంతా తెలిసిన స్టోరీయే కదా! ఈరోజు ఏంటంటే భగీ అని పిలిచేంత ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పేసని మాట్లాడుతూ ఉన్నారు కదా! సో, ఒక మైనర్ బాలిక 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలిక దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి కూడా చాలా రకాల వార్తలు మనం చూసాం మనం. సో, చివరికి ఏంటంటే జనన ధృవీకరణ పత్రం ఉంటది కదా! అక్కడ జీహెచ్ఎంసీ సంబంధించి అక్కడ పుట్టే హాస్పిటల్ ఉంటది. హాస్పిటల్‌లో ఇదంతా కూడా ఎప్పుడు పుట్టారు, ఏంటి, అలాగే 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత తను మైనర్ బాలిక అని చెప్పేసని పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు. సో, అందుకని చెప్పేసని ఇప్పుడు ఏదైతే కేసును విచారిస్తూ ఉన్న సందర్భంలో ఇప్పుడేంటంటే ఇప్పుడు కొత్త సెక్షన్స్ కూడా ఒక బలమైనటువంటి ఒక సెక్షన్ కూడా ఈ భగీరథ పైన చేశారని చెప్తూ ఉన్నారనమాట. ఇది నిష్పాక్షికంగా జరగాలి. రాజకీయాలు ఎంటర్ కాకూడదు. రాజకీయంగా ఇది ఇన్‌ఫ్లుయెన్స్ కాకూడదు. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి అనేది మాత్రం ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి కూడా కోరుకుంటూ ఉన్నాడు. సో, ఇది ఖచ్చితంగా అలాగే జరగాలని కోరుకుందాం. ఈరోజు ఈ కేసుకి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు రావడం గల కారణం అయితే ఖచ్చితంగా ఎవరైతే సోషల్ మీడియాగా ఉండేటువంటి అంటే ఎటువంటి దానికి ఇది కాకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల బయటకు వచ్చిందని చెప్పొచ్చండి. ఖచ్చితంగా ఎందుకు అంటే ఏ ఒక్కరు కూడా పెద్దగా దీనికి చేసుకోలే. ఇవి భగీరథ్ తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీడియాని, పోలీస్ వ్యవస్థని, ఒక సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాని ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలో అంత ఇన్‌ఫ్లుయెన్స్ వాళ్ళు చేశారు. ఏదైతే చేశారో అంతా జరిగింది. కానీ చివరికి ఈరోజు ఊచలు లెక్కపెట్టే దీనికి వెళ్ళాడు భగీరథ్. సో, ఖచ్చితంగా తప్పు చేయలేదంటే గనక ఖచ్చితంగా నేననేది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఇదంతా ఏం జరిగింది, ఏంటి అనేది విచారణ జరుగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణలో ఏం తేలుతుందో చూడాలి. సో, ఈలోపుగా మనం సోషల్ మీడియాలోని, వాట్సాప్‌ల్లో ఆటిల్లో వీటిల్లో ఒక క్యాంపెయిన్ చేసి అమ్మాయి తాలూకా క్యారెక్టర్‌ని ఇచ్చేయటం, అమ్మాయి తాలూకా ఏదైతే పర్సనల్ ఐడెంటిటీ ఉంటుందో అది బయటికి రాకూడదని తెలిసినా కానీ ఇది ఇదని చెప్పేసని బయటికి రావటం ఇదంతా కూడా ఖచ్చితంగా కరెక్ట్ అయిన పని కాదు. సో, దీనికి సంబంధించి కూడా పోలీస్ యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నారనేది అయితే వార్త వినిపిస్తుంది. ఇది ఓవరాల్‌గా అండి. ఓవరాల్‌గా ఇప్పుడు నిజంగా ఇదేంటంటే నిష్పాక్షికంగా జరగాలి, జరుగుతుందని భావిద్దాం. అలాగే జరిగితే గనక ఖచ్చితంగా బండి భగీరథ్‌కి 10 సంవత్సరాలు కాదు యావజ్జీవం కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంది అనేది అయితే మాత్రం సెక్షన్స్ చెబుతా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అప్డేట్ ఏమైనా ఉంటే మనం వీడియో చేద్దాం. సో, ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.